వైఎస్ షర్మిల కర్ణాటక నుండి రాజ్యసభ సీటును ఆశించారు, కానీ ఆమెకు అవకాశం రాలేదు. ఇప్పుడు ఎవరి మీదకు ఈ నిందను తోసేయాలి? తెలుగుదేశం పార్టీ మీడియా ఆల్రెడీ రంగప్రవేశం చేసేసింది. సహజంగానే తన ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఏపీ బీజేపీ ఒక ట్వీట్ చేసింది. వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు రాకపోయేసరికి ఆ అసహనంతో ఆమె వాస్తవ దూరమైన ప్రచారం అంతా చేస్తూ ఉన్నారని బీజేపీ ట్వీట్ చేసింది. దీనికి వైఎస్ షర్మిల గారు కౌంటర్ ఇస్తూ, రాజ్యసభ సీట్ అన్నది మాట ఇచ్చిన వారికి, మాట తీసుకున్న వాళ్ళకి సంబంధించిన వ్యవహారం, మధ్యలో మీ అసహనం ఏంటి అని బీజేపీ వాళ్ళని షర్మిల ప్రశ్నించారు. అంటే రాహుల్ గాంధీ తనకు రాజ్యసభ సీట్ ఇస్తానని హామీ ఇచ్చింది నిజం, నేను హామీ తీసుకున్నది నిజం, కాకపోతే అది మా ఇద్దరికి సంబంధించిన వ్యవహారం అని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. పరోక్షంగా రాహుల్ గాంధీ రాజ్యసభ ఇస్తానని చెప్పి తనను మోసం చేశారు అని ఆమె ట్విట్టర్ వేదికగానే ధృవీకరించారు. అయితే వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు రాకపోవడానికి కారణం ఏంటి? దీన్ని ఎవరిని నిందించాలి? ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు కదా, ఆయన మీదే దీన్ని కూడా తోసేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆంధ్రజ్యోతి మీడియా రంగంలోని దిగింది. ఇక్కడ ఆంధ్రజ్యోతి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే, మిగిలిన విషయాలు ఏమున్నా సరే వైఎస్ షర్మిలకు సంబంధించి ఇన్సైడ్ వార్తలన్నీ తొలుత ఆ మీడియా సంస్థకి ఆమె టీం లీక్ చేస్తూ ఉంటుంది అన్నది జగమెరిగిన సత్యం. ఆమె చెప్పారు అంటూ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఢిల్లీ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ రాజ్యసభ తప్పనిసరిగా ఇచ్చేస్తూ ఉన్నాం, వెళ్ళి నామినేషన్ పత్రాలు కూడా రెడీ చేసుకో అని షర్మిలకు మాట ఇచ్చారు. కానీ ఈ విషయం తెలియంగానే ఏపీకే చెందిన షర్మిల కుటుంబానికే చెందిన ఒక వ్యక్తి కర్ణాటక కాంగ్రెస్ నాయకుల ద్వారా చక్రం తిప్పారు. దాంతో ఆఖరి నిమిషంలో లిస్టు నుండి వైఎస్ షర్మిల పేరును తొలగించేశారు. ఈ విషయాన్ని వైఎస్ షర్మిల తన సన్నిహితుల దగ్గరే చెప్పుకుంటూ ఉన్నారు. అసలు బయట పార్టీ వాళ్ళు చెప్తే తనకు టికెట్ ఇవ్వకపోవడం ఏంటని ఆమె అసహనం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారని ఆంధ్రజ్యోతి మీడియా రాసుకొచ్చింది. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉంటే రాజ్యసభ సీటు ఇచ్చి ఉండకపోతే అప్పుడు షర్మిల గారు 2 పనులు చేయొచ్చు. ఒకటి, ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానం పెద్దల కాలర్ పట్టుకొని మరి నిలదీయవచ్చు. మాట ఇచ్చి ఇప్పుడు ఏరే పార్టీ వాళ్ళు చెప్పారని చెప్పి నాకు టికెట్ ఇవ్వరా అని కాలర్ పట్టుకొని నిలదీయవచ్చు. లేదు అంటే ఇంత జరిగిన తర్వాత ఎవరి మీద అయితే తాను పోరాటం చేశానో వాళ్ళు చెబితేనే తనకు రాజ్యసభ సీట్ ఇవ్వలేదని తెలిసిన తర్వాత ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్ష పదవికి వైఎస్ షర్మిల రాజీనామా చేయాలి. ఈ పనులు చేయకుండా నాకు చెప్పారు ఏడే వాళ్ళు, ఏపీలో నా కుటుంబానికే చెందిన ఒక వ్యక్తి కర్ణాటక కాంగ్రెస్ నాయకుల ద్వారా చక్రం తిప్పి తనకు సీట్ రాకుండా చేశారని వైఎస్ షర్మిల ప్రచారం చేసుకున్నా, ఆమె పేరుతో ఆంధ్రజ్యోతి లాంటి మీడియాలు ప్రచారం చేసినా అది పూర్తిగా అనైతికం అవుతుంది. ఒకవేళ అదే నిజమైతే రాహుల్ గాంధీ పట్టపగలు వెన్నుపోటు పొడిచినట్టే కదా. అసలు నిజంగానే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోనికి తన పార్టీని విలీనం చేసినప్పుడు రాజ్యసభ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఆమెకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడమే గొప్ప అని అనుకుంటుంది. ఇప్పుడు రాజ్యసభ సీటు కూడా ఎందుకు ఇస్తారు అన్న ఒక ప్రశ్న కూడా చాలా కాలంగా ఉంది. లేదంటే తెలుగుదేశం పార్టీ మీడియా తనకు తానుగానే రాహుల్ గాంధీ ఇప్పుడు రాజ్యసభ సీటు ఎగ్గొట్టేసేసరికి షర్మిల ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెంచుకొని వీళ్ళకంటే మా అన్య నయం అని ఎక్కడ నీరుగారిపోతారో అన్న ఉద్దేశంతో ఆమెలో మరింత ద్వేషాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నింపడం కోసం ఇలా కర్ణాటక కాంగ్రెస్ నాయకుల ద్వారా జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీటు రాకుండా మీకు చేశారు అని వైఎస్ షర్మిలలో విషం ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారా? తన అన్న మీద ద్వేషంతో చుట్టూ ఏం జరుగుతోందో కూడా పరిశీలించుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోయిన వైఎస్ షర్మిల అసలైన వాస్తవాల్ని గ్రహించలేరు. కాబట్టి ఈ అంశంలో కూడా మీకు రాజ్యసభ సీటు రాకపోవడానికి కూడా మీ అన్నే కారణమని ప్రచారం చేస్తే గుడ్డిగా నమ్మేసి ఇంకా మరింతగా తన అన్న మీద పోరాటం చేస్తుంది అని తెలుగుదేశం పార్టీ మీడియానే భావిస్తోందా? అన్నిటికి మించి ఆమె ప్రస్తుతం పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది. ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ ఏపీకి సంబంధించిన తన కుటుంబానికే సంబంధించిన వ్యక్తి కర్ణాటక కాంగ్రెస్ నాయకులకు చెప్తే వాళ్ళు అడ్డం పడితే రాహుల్ గాంధీ రాజ్యసభ సీటు ఇవ్వలేదని ప్రచారం చేస్తోంది. అంటే ఇప్పుడు ఏంటి, మొత్తం కాంగ్రెస్ పార్టీని కూడా జగన్మోహన్ రెడ్డి శాసిస్తున్నారు, రాహుల్ గాంధీ నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తోంది. మరి అది నిజమా అబద్ధమా అన్నది వైఎస్ షర్మిల గారే చెప్పాలి. వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు రాకపోవడం పైన కథనం రాసిన ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించలేదు అన్నది కూడా ఇక్కడ ఒక లాజిక్. సరే, జగన్మోహన్ రెడ్డి ఇతరులు ఎవరైనా ప్రభావితం చేసి ఉండవచ్చు, కానీ వాళ్ళు ప్రభావితం చేస్తే మిమ్మల్ని నమ్ముకుంటున్న మీ పిసిసి అధ్యక్షురాలకి ఎలా అన్యాయం చేస్తావు రాహుల్ గాంధీ, ఇదేనా నీ రాజనీతి అని కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని కూడా ప్రశ్నించాలి కదా ఆంధ్రజ్యోతి మీడియా. ఎక్కడా ప్రశ్నించలేదు. అంటే వీళ్ళ మొత్తం టార్గెట్ ఏం జరిగినా సరే దాని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, మీకు రాజ్యసభ సీటు రాకపోవడానికి కారణం రాహుల్ గాంధీలో కాంగ్రెస్ కాదు మీ అన్నే అని వైఎస్ షర్మిలను ఇంకా ఆమె మెదడులో విషయాన్ని ఎక్కించి ఇంకా వాడుకోవాలి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అని తెలుగుదేశం పార్టీ మీడియా ఏమన్నా భావిస్తోందా? వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వకుండా ఎగ్గొట్టి అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేస్తున్న వ్యక్తులు, ఈ సమూహాలు రేపొద్దున వైఎస్ షర్మిలను పిసిసి అధ్యక్షురాలి పదవి నుంచి కూడా తొలగించేసి అలా ఆ పదవి పోవడానికి కూడా మీ అన్నే కారణమమ్మా అని ఆమె నమ్మించే ప్రయత్నం చేసేందుకు ఇప్పటి నుండి బ్యాక్గ్రౌండ్ సిద్ధం చేస్తూ ఉన్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి కాంగ్రెస్ అధిష్టానమే మోకరిల్లింది అని అర్థం వచ్చేలాగా ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ వార్తా కథనాన్ని రాసిన నేపథ్యంలో, ప్రసారం చేసిన నేపథ్యంలో ఈ కథనాన్ని వైఎస్ షర్మిల ఖండిస్తారా లేదా అన్నది కూడా చాలా కీలకం. వైఎస్ షర్మిల ఈ కథనాన్ని ఖండించకపోతే మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఇతర పార్టీల నాయకుల ముందు మోకరిల్లింది అన్న భావనని ధృవీకరించినట్టే అవుతుంది.